నేను మీరందరూ చూస్తున్నారు ముందడుగు 9 న్యూస్. ఇదే ఇన్సిడెంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి దాడి ఘటన సందర్భంగానే ఇంకొక కేసు నమోదైంది. దాని నెంబరు 649. దానికి సంబంధించి ఈ కేసులో అయితే మరి 5 ఏళ్ళు లోపలేశారు కదా. ఆ కేసులో ఉన్నటువంటి నిందితులు అదీప్ రాజు కానీ, కేకే రాజు తదితర మరొక 5 వాళ్ళ విషయంలో పోలీసు వారు ఏం చేశారు? 6 ఏళ్ళైంది. ఈరోజు వరకు ఆ ఎఫ్ఐఆర్ స్టేటస్ ఏంటో తెలియదు. ఛార్జ్షీట్ వేశారా తెలియదు, అరెస్ట్ చేశారా తెలియదు, 41 CRPC ఇచ్చారా తెలియదు, ఎక్కడనో తెలియదు. ఎందుకని తెలీదు? వాళ్ళు అధికార పార్టీ పెద్దలు కాబట్టి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఉన్నా పోలీసు వారు వారి జోలికి పోలేదని మేము భావిస్తూ ఉన్నాం. ఇది తప్పు. ఎప్పటికైనా అదే రోజు అదే పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి 2వ కేసుకు సంబంధించినటువంటి నిందితులని కోర్టుకి హాజరుపరచాలి. తక్షణమే కేకే రాజు, అదీప్ రాజు లాంటి వాడిని కోర్టుకి వాడు చేసిన చిన్న నేరం కాదండి. అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రతా వాళ్ళ మధ్య ఉన్నటువంటి అఖిల భారత క్రికెట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆటగాళ్ళు, VVIP సెక్యూరిటీలో ఉన్నవాళ్ళు, వాళ్ళ మీద అటాక్ చేశారు. హైవేని గంటల తరబడి దిగ్బంధనం చేశారు. పోలీసులు బస్సు అద్దాలు పగలగొట్టారు. వారి క్రికెట్ టీం బస్సు అద్దాలు పగలగొట్టారు. పట్టుకుంటే పోలీసులు తోసి పారిపోయారు. ఎన్ని సెక్షన్ మీద కేసు పెట్టాలండి? సరే, ఏదో 2 సెక్షన్లు పెట్టారు. తర్వాత వారి దాన్ని బట్టి ఎంక్వైరీలో సెక్షన్ ఆల్టరేట్ చేయాలి. కనీసం ఎంక్వైరీ చేయాలి కదా, ఛార్జ్షీట్ వేయాలి కదా, కోర్టుకు హాజరుపరచాలి కదా. ఈరోజు మేము అడిగేది, దళితుడి కాబట్టి చులకనగా మీరు 5 ఏళ్ళు లోపలేశారే, మరి అదే అధికార పార్టీ, ఆనాటి అధికార పార్టీ పెద్దలుగా ఎవరైతే ఉన్నారో, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక 2 సార్లు ఎమ్మెల్యే కంటెస్టెడ్ డిఫీటింగ్ క్యాండిడేట్ కేకే రాజు, అదీప్ రాజు, బాబ్జీ, సమ్మదర్ రెడ్డి, వీరందరినీ జోలికి ఎందుకు పోలేదు పోలీసు? పక్షపాత వైఖరి. ఎప్పటికైనా పక్షపాత వైఖరి వేడండి. మీరు అధికార పార్టీ వారి తరఫున ఒకలాగా, సామాన్యుల పక్కన ఒకలాగా ప్రవర్తించవద్దని చెప్పి పోలీసు వారిని అడుగుతూ ఉన్నాను. ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను. ఏమండి, 5 CPలు మారారే, 66 సార్లు రివ్యూ పిటిషన్ రివ్యూ జరిగిందే పోలీసులు అయ్యాడు. కానీ యథావిధిగా ఈ కేసులో ప్రధాన సాక్షి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా కోర్టుకు హాజరు కాలేదు. సరే, మొన్నటి వరకు ఆయన తప్పించుకోవడానికి ఒక మార్గం వెతుక్కున్నారు. నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను, చాలా బిజీగా ఉన్నాను కాబట్టి కోర్టుకు హాజరు కాలేను అని చెప్పి ఆయన ఏదో అన్యాపదేశాల మధ్య ఏదో ఉన్నట్టుగా మేము విన్నాం. దాంతో ఆయన ఎక్కొచ్చాడు. మరి ఇప్పుడు అయిపోయింది కదండి, మీ పదవీకాలం అయిపోయింది, ప్రజలు మీ ఉద్యోగం పీకేశారు. ఇప్పుడు మీరు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, సాధారణ ఎమ్మెల్యే. మరి ఈరోజు కోర్టుకు హాజరు కావడానికి మీకున్న ఇబ్బంది ఏంటి? కోర్టును గౌరవించాలి కదా, చట్టాన్ని గౌరవించాలి కదా. దయచేసి చట్టాన్ని గౌరవించి వారు కోర్టుకు హాజరు కావాలి. వారు హాజరు కాకపోతే చట్టపరమైనటువంటి మార్గంలో కోర్టు వారే అతన్ని కోర్టుకు హాజరుపరిచేటట్టు చర్యలు తీసుకోవాలి. ఇక 2వ విషయం, ఈ కేసుకు సంబంధించి ఒక ముఖ్యమైనది, ఇది NIA కేసు కాబట్టి మా వాడు 5 ఏళ్ళు లోపల పడేశారు. కానీ అదే NIA ఏం చెప్తుందంటే, ఈ కేసులో టెర్రరిస్టులు కుట్రలేదు, టెర్రరిస్టుల హస్తం లేదు, ఎవరి విద్రోహపూరితమైనటువంటి చర్యలు లేవు అని చెప్తుంది. మరి లేనప్పుడు ఈ కేసు NIA పరిధిలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ కేసు నుండి NIA పక్కకు తప్పుకొని ఏపీ పోలీస్కి ఈ కేసు అప్పచెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక 3వ విషయం అతి ముఖ్యమైంది. ఈ ఘటన జరిగి ఈ రోజుకి 5.5 సంవత్సరాలు అయింది. 25 అక్టోబర్ 2018 ఎయిర్పోర్ట్లో జరిగింది. దాని మీద ఎయిర్పోర్ట్ పోలీసు వారు కేసు నమోదు చేశారు. ఆ క్రైమ్ నెంబరు 648తో ఇతన్ని అరెస్టు చేశారు, 5 ఏళ్ళు లోపల వేశారు. అదే రోజు ఇదే ఇన్సిడెంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి దాడి ఘటన సందర్భంగానే ఇంకొక కేసు నమోదైంది. దాని నెంబరు 649.
దానికి సంబంధించి ఈ కేసులో అయితే మరి 5 ఏళ్ళు లోపల వేశారు కదా, ఆ కేసులో ఉన్నటువంటి నిందితులు